నమస్కారం శివయ్య గారు. అయ్యా నమస్కారం. మేము తీర్థం తీసుకోవడానికి రాలేదు, మీతో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని. మీ శంకరం దేవుడు లేడని పిచ్చి పిచ్చిగా అరుస్తూ గంతులేస్తున్నాడట. అలాంటి కొడుకును కన్నందుకు ఊరంతా మిమ్మల్ని యావగించుకుంటోంది. హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టు విన్నాం గాని ప్రహ్లాదుడు కడుపున హిరణ్యకశిపుడు పుట్టడం మీ ఇంట్లోనే చూస్తున్నాం. పశుపతి గారు, రేపు మీ దేవతార్చన పెట్టి కూడా వీధులోకి విసిరేసే రోజు రాకుండా మీ వాణ్ణి కాస్త అదుపులో పెట్టండి. లేకపోతే ఊళ్ళోనే కాదు, ఆలయంలో కూడా మీకు పరువు మిగలదు. వస్తాం. మీ నాన్నగారికి నీ గురించే దిగులురా. ఆ మెళ్ళో 3 పోగులు వేసుకుని ముప్పొద్దులా సంధ్య వార్చి శివాలయంలో ఆయనకి సహాయంగా ఉంటావనుకున్నారు. నువ్వేమో ఇలా తయారయ్యావు. ఏమైనామా, మనిషిగా బ్రతుకున్నాను అంతే కదా. పార్వతి, అస్పృశ్యుడికి అన్నడైనా నట్టింట్లో విస్తరవేసి అన్నం వడ్డించావా నువ్వు? శంకరం మన కన్నబిడ్డండి. అది వాడికి గుర్తుంటే నన్ను నా దేవుణ్ణి బదారు పాలు చేసేవాడు కాదు పార్వతి. ఇన్నాళ్ళు తండ్రిగా క్షమించాను, ఆచారాలు కాదంటే ఊరుకున్నాను, బ్రాహ్మణ్యాన్ని మంట గలిపితే సహించాను. కానీ ఇప్పుడు నాలోని తండ్రి చచ్చిపోయాడు. మతానికి సాంప్రదాయానికి ప్రతినిధిగా నాలోని బాధ్యత నన్ను ప్రశ్నించింది. ఏమనో తెలుసా? నీ కన్న కొడుకే నీకు ప్రశ్నగా మారితే నీ దేవుడు నీ వేదాలు ఏమవుతాయో ఆలోచించమని. పార్వతి, ఈ రోజు గుళ్ళో శివలింగం కన్నీళ్లు కార్చడం చూశాను పార్వతి. రాతిలో భగవంతుడు కనిపించినప్పుడు అభిషేకానికి కారణ నీళ్లు కన్నీళ్లు అనిపించడంలో తప్పులేదు. అది మూఢత్వమే కానీ ఆరాధన కాదు. విన్నావా వాడి మాటలు పార్వతి? నేను బ్రతుకుండగానే వీడు నాకు కొరువు పెడుతున్నాడు. విశాలాక్షి, ఆ విస్తరదీసి పంచలో వేసి ఆ భ్రష్టుని అక్కడ భోజనం చేయమని చెప్పు. ఆ స్థలాన్ని అవపంచితంతో శుద్ధి చేయండి. శంకరం, నా మాట వినరా. ఏమిటండి ఇది? వాడు రాత్రి ఇంటికి వస్తే 4 మెతుకులు తినేవ్వకుండా చేశారు. ఒరే బాబు, మీ నాన్నగారి మాటలు పట్టించుకోకరా, భోంచెద్దు కనరా. నా మాట విను. ఒరే నాయనా. నాన్నగారు ఆవేశం నీకు తెలిసిందే కదమ్మా. వయసుతో పాటు పెరుగుతున్న ఆస్తికత్వమే నాన్నగారికి ఆవేశాన్ని ఇచ్చింది. ఊహతో పాటు పెరుగుతూ వచ్చిన ఆలోచనే నన్ను నాస్తికుని చేసింది. 4 ఇరుగ్గోళ్ల మధ్య మ్రక్కుతున్న గర్భాలయమే నాన్నగారి ప్రపంచం. కానీ నా ప్రపంచానికి గోడలు లేవు, అవతలు లేవు. అహంకారానికి అజ్ఞానానికి అసలు కళ్ళే లేవురా. తన మనసును నమ్మినవాడు అహంకారి, నమ్మిన మనసును గౌరవించేవాడు అజ్ఞాని. మీ దృష్టిలో అంతేగా? శంకరం గారు, మీ నాన్నగారిని ఈ వయసులో ఇంత బాధ పెట్టడం మంచిది కాదు. నేల నిప్పులతో కడిగే వంశం మీది. అది తెలిస్తే నిత్యాగ్నిహోత్రంతో నియమనిష్టలతో వెలిగే ఈ ఇంటి పవిత్రతని నాశనం చేయడమ్మా. ఒరేయ్, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిన్ను కనడమే మా నేరం అయితే మమ్మల్ని క్షమించరా. నన్ను శవాన్ని చేసి నాన్నగారు అని గౌరవిస్తున్నావురా? గాలితో పిలిచేది బ్రతుకున్న శవాలను మాత్రమే నాన్నగారు. తరతరాలుగా పూజింపబడుతున్న మీ దేవుడు ఏనాడైనా మీ కన్నీళ్లు తుడిచాడా? ఏనాడైనా మీ మంచిని గురించి ఆలోచించాడా? ఏనాడైనా మీ దారిద్ర్యాన్ని గురించి విచారించాడా? నీ పశుపతి లాంటి నీచుల చేతుల్లోంచి తను తాను రక్షించుకోగలిగాడా? ఏం చేశాడు మీ దేవుడు? చెప్పండి నాన్నగారు. మీరు చేస్తున్న అర్చకత్వంలో చివరకు మీకు మిగిలేది నిస్పృహతో కూడిన వృద్ధాప్యం, నిరాశతో కూడిన కన్నీళ్లు మాత్రమే నాన్నగారు. కానీ నేను చేస్తున్న అర్చకత్వంలో నాకెంతో తృప్తి ఉంది. గర్భాలయంలో ప్రాణం లేని రాళ్లలో మీరు దేవుణ్ణి చూస్తున్నారు. కానీ నేను ప్రాణం ఉండి రాళ్లలా బ్రతుకుతున్న మనుషుల్లో దేవుణ్ణి చూస్తున్నాను. ఆకలితో మలమలా మాడిపోతున్న వారి కడుపులో శివుడి 3వ నేత్రాన్ని చూస్తున్నాను. మీ గుళ్ళో ధ్వజస్తంభం కంటే ఎత్తుగా ఎదిగిపోయిన వారి దారిద్ర్యాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మీ దేవాలయంలో కదలకుండా పడి ఉన్న నంది లాంటి వాళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ఆలయం పుట్టినప్పుడు మన కుటుంబంలో అర్చన పుట్టిందిరా. ఆ గుడి గంటలు మ్రోగినప్పుడు మన వంశ గౌరవం మారు మ్రోగిందిరా. మన ముత్తాతల నుంచి మన వంశం మైలపడకుండా వచ్చింది.
కానీ నువ్వు పుట్టావు ఈ కొంపలో ప్రళయం పుట్టిందిరా. నువ్వు వీధికెక్కావు, నా బ్రతుకు పదారు పాలు చేశావురా. నువ్వు మారుతావన్న నా నమ్మకాన్ని నాశనం చేశావురా. ఇక నేను సహించలేదు. నా కళ్ళు ఆ కాలకంఠుని దీపాలు, నా కంఠం ఆ కైలాసవాసుని ఢమరకం, నా గుండె ఆ పోళాశంకరుని గుడిగం, నా శ్వాస ఆయన త్రిశూలం, నా శరీరం ఆయన ఆలయం, నా కుటుంబం ఆయన ప్రమదగడం. ఇవన్నీ నమ్మితే ఇంట్లో, లేకపోతే నా గర్భ దాటి నా దేవుణ్ణి, నా నమ్మకాల్ని అవమానించావు. ఈ ఇల్లు బల్లకాడై ఆ భూతనాథుడికి భస్మసమాసనం అయిపోతుంది. వద్దు నాన్నగారు, నా మూలంగా మన ఇల్లు శ్మశానం కావటం నాకు ఇష్టం లేదు. మీరు నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని మోసం చేశాడని మీరు గ్రహించిన రోజు మరో ప్రపంచపు సరిహద్దుల్లో మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. వెళ్ళట్రా, నా మాట వినరా. ఏమండి ఆయన వెళ్ళొద్దని వదిలేసి వెళ్ళిపోతావట్రా. ఆనాడు నన్ను బ్రతికించుకోవడం కోసమేగా కన్న పేగును కూడా తెంచుకుని వేరు చేశావు. ఈనాడు మీ అందరి క్షేమం కోసం ఈ బంధాన్ని తెచ్చుకుని విచారించుకో. బాబు ఊరుకోతయ్యా, చిన్నబాబు ఎక్కడున్నా క్షేమంగా ఉండడం కదా మనకు కావాల్సింది. ఊరుకోతయ్యా, ఊరుకో. పూతక స్నానానికి నీరు సిద్ధం. వాడు మనల్ని కాదులు వెళ్ళిపోయాడు పార్వతి. ఈ రోజు నుంచి నేను మీతోనే ఉండదలుచుకున్నాను. చాలా సంతోషం శంకరం. ఆచరణకు ఆశయాలకు ప్రాణం పోసే నీలాంటి మనుషులుంటే ఈ హరిజనవాడు ఎప్పుడో బాగుపడి ఉండేది. ఏ ఎట్లా ఎర్రదో అట్ట మాట్లాడతావు? ఆ పంతులు గారు ఇక్కడ ఉంటారా? ఏ ఉండకూడదా? ఆహా, ఉండకూడదని కాదు బాబు, మీరు బ్రాహ్మణులు కదా. అలాంటి భయం మీలో ఇంకా ఉండబట్టే ఊరికింత దూరంగా బ్రతకవలసిన దుర్గతి పడుతున్నది. కులం మతం ఇవన్నీ మనం కల్పించుకున్నది. కులం పేరు చెప్పి దయచేసి నన్ను మీ అందరి నుంచి దూరం చేయకండి. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, శంకరం హరిజనవాడలో చేరి వాళ్ళ మంచాల మీద కూర్చుని వాళ్ళ గ్లాసులతో నీళ్లు తాగుతున్నాడని ఊరంతా చెప్పుకుంటున్నారు. అగ్రహారంలో బ్రాహ్మణ్యం ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇదేదో వినాశనానికి హేతు. ఓంకారం, ఈ విషయం మీ నాన్నగారికి తెలియనివ్వకురా. రామశాస్త్రికి శంకరం అంటే ఎంత ప్రేమో. ఫోన్లే, ఏ హరిజండా శాస్త్రి గారింట్లోనే ఉన్నాడు అంటే కాస్త మనశ్శాంతిగా ఉంది. కన్నవారిని ఎంత బాధ పెడుతుందో ఆలోచించారా? కేవలం కన్నవాళ్ళ గురించి ఆలోచించేది స్వార్థం అవుతుంది. కాదు, బాధ్యత. అమ్మలా ఉంది. ఎలా ఉంటుందో ఊహించుకోలేనంత పసివారా? నువ్వు వచ్చావుగా జోకొట్టు, పసిపాపనవుతాను. మీకంతా ఎగతాళి. చూడండి, ఏ ఒక్క వ్యక్తి వ్యవస్థను మార్చలేడు. కానీ వ్యక్తికి బహువచనం శక్తి అన్నారు శ్రీశ్రీ. ఆశయాల అవసరానికి మించుంటే మనిషికి మనశ్శాంతే నశిస్తుంది. ఆ మనసుకు నీలాంటి మనిషి తోడుంటే ఇంకా కావాల్సిందే ఉంది. బాగుంది. శివాలయంలో ఉన్న నంది శివయ్యకు దూరంగానే ఉంటుంది గాని గర్భాలయంలోకి రాదు. మీకు నాకు అంతే దూరం. నందీశ్వరుడు లాంటి భక్తులంటే మీ దేవుడికి అంతకంటే విలువే ఉంటుంది. భక్తి వేరు, ప్రేమ వేరు. అవును, ఆ ప్రేమ విలువ తెలుసుకోబట్టే కన్నవాళ్ళని వదిలేసి పల్లెలో చేరారు. మనిషిగా మనిషి కోసం బ్రతికే బాధ్యత కన్నా బిడ్డగా కన్నవారి కోసం బ్రతికే అవసరం ఎక్కువ. మీకెన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని మరొకసారి రుజువైంది. వస్తాను. ఏమని తొందర? మా నాన్న కోసం ఎదురు చూస్తుంటారు. బిడ్డల కోసం ఎదురు చూసే కన్నవారి బాధ మీకు అర్థం కదలండి. వస్తాను.